తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. దీంతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ ఆశలు ఆవిరయ్యాయి. ఇప్పుడు రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవడమే కష్టంగా మారింది. ఓటమి తర్వాత పార్టీ నేతలతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరిపోయారు. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎల్పీ మొత్తం కాంగ్రెస్ లో విలీనం అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో అస్తిత్వ పోరాటం కొనసాగిస్తున్న బీఆర్ఎస్ పార్టీలో జోష్ నింపడం కోసం అధినేత కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తున్న గులాబీ బాస్ ఏపీ సీఎం జగన్ తరహాలో త్వరలో బస్సు యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం చేయాలని భావిస్తున్నారు. హామీలు అమలు చేసేదాకా వెంటపడతామని చెప్పిన కేసీఆర్ వైఫల్యాలను ఎత్తి చూపడంతో పాటు హామీలు నెరవేర్చేలా ఒత్తిడి చేయాలని, కరువుతో అల్లాడుతున్న రైతులకు భరోసా ఇవ్వాలని భావిస్తున్నారు. రైట్ గా కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి. తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇక దీంతో జాతీయ రాజకీయాలు చక్రం తిప్పాలనుకున్నటువంటి కేసీఆర్ ఆశలు అడియాసలు అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవడమే కష్టంగా మారిందని, ఇటు ఓటమి తర్వాత నేతలతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరూ కూడా ఒక్కొక్కరుగా పార్టీ వీయడం, అలాగే ప్రస్తుత పరిస్థితులు లోక్సభలో టార్గెట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే లోక్సభ ఎన్నికల్లో దాదాపు ఆయన నమ్ముకుని పార్టీ వెళ్ళిపోయిన వారు ఒకవైపున ఒక టార్గెట్ పెట్టుకున్నారు. మరోవైపు గడిచిన వైఫల్యాలన్నీ కూడా చూసుకొని అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్ ను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఎటుకు రావాలని ఒక ఆలోచనతో ఉన్నారు. మొత్తానికైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా పక్క చూపు చూస్తున్న పరిస్థితి ఇప్పుడు. ఇక ఇప్పటికే 3 ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇక లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మొత్తంగా కూడా ఎల్పీ మొత్తం కూడా కాంగ్రెస్ లో విలీనం అవుతున్న ప్రచారం కూడా జరిగింది. ఈ తరుణంలోనే అస్తిత్వ పోరాటం కోసం కొనసాగిస్తున్న బీఆర్ఎస్ పార్టీలో ఇటు జవతత్వాలు నింపుకోవడం కూడా కేసీఆర్ రంగంలో దిగున్నారని చెప్పొచ్చు. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎల్పీ విలీనం అనేది కాంగ్రెస్ లో మొత్తం కూడా అది కూడా తొందరలో జరిగే ప్రక్రియ అన్నట్టుగా దాదాపు లీకులు వినిపిస్తున్న నేపథ్యం. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలంతా కూడా ముఖ్యమంత్రి కలవడం అనేది జరిగింది. అలాగే త్వరలో ఎల్పీని విలీనం చేశారనేటువంటి లీకులు కూడా వస్తున్న నేపథ్యం. ఇప్పటికే లోక్సభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తున్నటువంటి గులాబీ బాస్ ఏపీ సీఎం జగన్ తరహాలో బస్సు యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఓవైపు ఏపీలో సిస్టమ్ యాత్ర ఏదైతే జగన్ చేపట్టాడో అదంతా విజయవంతం కావడం, మరి అది మనకు కలిసి వస్తుందా అనేటట్టుగా ఇప్పుడు సీఎం కూడా మాజీ సీఎం భావిస్తున్నారు. ఇప్పటికీ ఏపీ సీఎం జగన్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలను గ్రహించుకొని ఆయన సీట్ల మార్పు చేశాడు. మరి ఆయన ఆలోచనని మరోసారి బీఆర్ఎస్ తిరిగి ఫాలో అవ్వాలని ఒక ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే మాజీ సీఎం కేసీఆర్ అయితే బస్సు యాత్ర కూడా పెట్టాలని వెళ్తున్నారు, ప్రజల్లోకి వెళ్లాలని ఆయన ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఇప్పటికీ లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లాలని పూర్తిగా ఆయన భావించారు. ఓవైపు ఓటమి, ఇంకోవైపు కీలక నేతలు ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుండడం, మొత్తంగా క్యాడర్ లీడర్ అంతా కూడా అయోమయంలో నెలకొన్న పరిస్థితులు. ఈ తరుణంలో కార్యకర్తలను కాపాడుకోవాలి, ఒక జోష్ నింపాలి, ఓటమి తర్వాత వాళ్ళందరిలో అన్నట్టు వాళ్ళతో ఉత్సాహం నింపాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ప్రజల పక్షాన కాంగ్రెస్ పై యుద్ధం చేయాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. హామీలు అమలు చేసే వరకు కూడా వెంటపడాలని కేసీఆర్ కూడా చెప్తున్న నేపథ్యం. వైఫల్యాలను ఎత్తి చూపడంతో పాటు హామీలు నెరవేర్చి ఒత్తిడి చేయాలని కూడా ఇటు కేసీఆర్ భావిస్తున్నారు. అలాగే కరువుతో అన్నాడుతున్నటువంటి రైతులకు భరోసా ఇవ్వాలని కూడా ఆయన భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.